దేశానికి వెన్నెముక లాంటి రైతులు ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్నారు. ఉపాధి లేక పట్టణాలకు వలసపోతున్నారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా రైతుల జీవన ప్రమాణం మాత్రం మారటం లేదు. ఎప్పుడు పంటను పండించినా చూసి బాధపడాల్సిన పరిస్థితే. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు పల్లె ప్రజలను పట్టణాలకు వలస వెళ్లేలా చేస్తున్నాయి. పాడి పంటలు, చేతి నిండా పని, ఊరంతా జనం. ఒకప్పుడు ప్రకృతి సంపదలతో కళకళలాడిన పల్లెలు ఇప్పుడు వెలవెలపోతున్నాయి. పండించిన పంట అప్పుల నుంచి గట్టెక్కించలేకపోవడంతో పని కోసం పట్నం బాట పడుతున్నారు అన్నదాతలు. రైతులతో పాటు కూలీలు కూడా ఉన్న ఊరును, కన్న తల్లిదండ్రులను వదిలి పట్టణాలకు వలస బాట పడుతున్నారు. ఉన్న ఊళ్ళో బతుకుబండి సాగక పట్నం వచ్చిన పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండడం లేదంటున్నారు వలస కూలీలు. చేసిన కూలీ డబ్బులన్నీ ఇంటి అద్దెలకు, పిల్లల చదువులకే సరిపోతున్నాయని, ఇక అప్పులెలా తీరుతాయంటున్నారు వలస కూలీలు. ఊళ్ళో పొలాలు ఉన్నా వ్యవసాయంలో గిట్టుబాటు లేకనే పట్టణాలకు వచ్చామంటున్నారు. డాక్టర్ డ్రైవర్ని 4,000 ఇస్తున్నారు. ఆడేం జాలట్లా. హైదరాబాద్ వచ్చామండి. గార్డెన్లో పనిచేస్తాం. 4 సంవత్సరాలు హైదరాబాద్ వచ్చి 7,500 ఇస్తున్నారు. ఎక్కడ కూడా కిరాయిలు అన్నీ కట్టుకోవాలా, ఏం జాలట్లా, పిల్లగాలను చదివించుకోవాలా. అందరం వచ్చేసినాం. వాళ్ళు కూడా ఎట్నాటనే ఉంది. చదివిన చదువులకు పల్లెల్లో ఉపాధి అవకాశాలు లేక పట్టణాల వైపు చూస్తోంది నిరుద్యోగ యువత. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు లేక ఉపాధి కోసం వలస రావాల్సిన పరిస్థితి. ఉన్నత చదువులు చదివిన తమకు గ్రామాల్లో ఉన్నత ఉద్యోగాలు లేకపోవడంతో గత్యంతరం లేక పట్టణాలకు వలస తప్పలేదంటున్నారు నిరుద్యోగులు. పల్లెటూరులో అంటే జస్ట్ ఓన్లీ ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ వరకు ఆగిపోతుంది. మిగతాది ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయడానికి లేదు. మేము దీనికోసం చాలా స్ట్రగుల్ అవుతున్నాము. చుట్టుపక్కల ఉన్న ఊర్లో నుంచి పిల్లలు రావడానికి కూడా మెయిన్ థింగ్ ఇదే. ఒకటి ఉపాధి అయితే, ఇంకొకటి చదువు. చదువు లేనిది ఉపాధి ఎలా సృష్టించుకోగలుగుతారు? ఎన్నాలని వాళ్ళు పల్లెటూరులో ఉన్న పరిమితి వ్యవస్థలో లేకుంటే ఆ సదుపాయాలతోటే ఉంటారు. సో ఇది మెయిన్ రీజన్ అనుకుంటున్నాను. ఎడ్యుకేషన్ షుడ్ బి ఇంప్రూవ్డ్ ఇన్ ద విలేజెస్ టు. సో దిస్ మైగ్రేషన్ విల్ స్టాప్. తన విలేజ్, తన సొంత ఊరు వదిలేసి కొంతమంది పొలాలు అమ్మేసి కూడా ఇక్కడికి వచ్చేసి సెటిల్ అవుతున్నారు. చిన్న ఇల్లు, చిన్న ఊరు ఉన్నా పర్లేదు, కానీ మాకు మంచి ఆపర్చునిటీస్ వస్తుంది. మా పిల్లలు ఇంకా ఎక్కువ భవిష్యత్తులో సిటీలో ఉండడం వల్ల ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగా మెరుగుపడతారనేసి చాలామంది ఇక్కడికే వస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలపై సర్కారు దృష్టి పెట్టాలంటున్నారు సీనియర్ సిటిజన్స్. పల్లె సీమలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గ్రామాల్లో కనీస ఉపాధి కూడా దొరకపోవడం, కరువు ఉంది, పంటలు విఫలమవుతున్నాయి, వ్యవసాయం గిట్టుబాటుగా దొరకడం లేదు. అలాంటప్పుడు ఏమిటంటే చిన్న సన్నకారు రైతులు వ్యవసాయం చేయలేరు. వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వ్యవసాయ కార్మికుల కుటుంబాలు అక్కడ ఉండలేవు. గ్రామాల్లో ఇంత ఇబ్బంది పడుతూ బతికేదానికంటే వారంలో 4 రోజులు పని దొరికినా ఎక్కడో చోట ఏదో ఒక పని దొరకకుండా పోతుందా అని చెప్పేసి పట్టణాలకు వలస రావడాలు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. ఎప్పుడైతే ఆ వ్యవసాయం అనే ఆ వ్యవస్థ కూలిపోయిందో, అది ఒక క్రైసిస్లో నెట్టవేయబడిందో, అప్పటి నుంచి వలసలు అనేది పట్టణ ప్రాంతాలకు పెరుగుతుంది. పల్లెల్లో బతుకు తెరువు లేకే పట్టణాలకు వలసపోతున్నామంటున్నారు రైతులు, కూలీలు, నిరుద్యోగులు. గ్రామాల్లోనే తమకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. ఉన్న ఊళ్ళే ఉపాధి కరువై పొట్టచేత పట్టుకొని పట్టణం వచ్చిన బతుకు తెరువు బాధగా ఉందంటున్నారు పల్లెవాసులు. ప్రభుత్వం తమకు ఉపాధికి చూపించి ఆదుకోవాలని కోరుతున్నారు వారు. కెమెరా పర్సన్ సిద్దిక్తో మల్లేష్, V6, హైదరాబాద్.